హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? తిన్నారా లేదా? అందరూ బాగున్నారా? నేనైతే మీ అందరి కోసం చిన్న వీడియో తీసి పెట్టాను. తప్పకుండా చూడండి. అందరూ చూసారా ఎలా ఉందో మా స్కూలు? ఇలా ఉన్న స్కూల్ మొత్తం కడిగేసి నీట్గా శుభ్రంగా ఇలా అయితే పెట్టాం మేము. చూడండి, పొద్దుననగా వచ్చి ఇలా చేసేసాం. మొత్తం పని అంతా చేసేసుకొని మళ్ళీ మాకైతే చిన్న పని ఉంది. అంతేకాదు, మా స్కూల్లో చిన్న పార్టీ కూడా చేశారు. స్కూల్లో అయితే ఓపెన్ చేసేసారు కదా, అందుకు పిల్లలు వస్తున్నారు. వాళ్ళకు స్వాగతం పలుకుతూ అక్కడక్కడ డెకరేషన్ చేశారు. నేనైతే అంతా తీయలేదండి, అక్కడక్కడ కొంచెం తీసాను. చూడండి, మొత్తం ఇలా అయితే చేశారు. ఇదైతే పెద్ద పిల్లల సైడ్ అండి. పెద్ద పిల్లలు వచ్చేదానికి వెల్కమ్ చెప్తూ ఇలా చేశారు డెకరేషన్ అయితే. ఇటు పక్క అయితే చిన్న పిల్లలు వస్తారు కదా, చిన్నపిల్లలకి, రోజా పిల్లలకి ఇలా చేశారు. గేట్ దగ్గర అయితే ఇంకా గ్రాండ్గా చేశారండి. బెలూన్స్ అవి ఇవి పెట్టి చాలా బాగా చేశారు. చిన్నపిల్లల సైడు ఇలా అయితే చేస్తారు. మన ఇండియాలో ఇలా చేస్తారో లేదో నాకైతే, నేను ఇప్పటివరకు చూడలేదు. ఎలా చేస్తారో నాకైతే తెలియదు. ఇక్కడైతే ఇలా చేస్తారో చూడండి. అందుకే తొందరగా పని చేసుకుని ఇప్పుడైతే మేము కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి. షాపింగ్ ఉంది, చిన్న షాపింగ్ చూసుకొని రావాలి. అందుకే ఇంటికి వెళ్ళి తొందరగా రెడీ అయ్యి వెళ్తున్నాము. మాలియాకి అయితే వెళ్తున్నాము. వదిన కొంచెం గోల్డ్ కూడా కొనాలన్నది, అందుకనే వెళ్తున్నాము. అలాగే ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకొని ఏదైనా షాపింగ్ చేసి రావాలని వెళ్తున్నాము. తప్పకుండా లాస్ట్ దాకా చూడండి వీడియో. మళ్ళీ టైం సరిపోదు కదా, పొద్దుపోతుందని కంగారుగా వెళ్ళి తొందరగా మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి. మేమైతే లాస్ట్ దాకా చూడండి. అక్కడక్కడ ఫోటోలు కూడా దిగాము. పని చేసుకొని డ్యూటీలో అయిపోయినాక మళ్ళీ ఇలా బయటికి వెళ్ళాలంటే పెద్ద తలనొప్పి అండి. ఇలా ఫోటో దిగి నేనైతే ఫోటో కూడా పెట్టాను చూడండి. అలాగే మా వదిన గోల్డ్ తీసుకోవాలనింది కదా, గోల్డ్ అయితే చూసాము, ట్రై చేసాము. ఇంకే కావాల్సిందైతే నచ్చలేదు, ఏది కూడా నచ్చలేదు. నచ్చిందైతే రేట్ ఎక్కువ అవుతుందండి. రేట్ కూడా తగ్గ డబ్బులు లేదు ఆమె దగ్గర, అందుకే ఏం తీసుకోలేదు. గోల్డ్ అయితే చాలా అందంగా ఉంది చూసేదానికి. చేతిలో డబ్బులు ఉండాలి కానీ ప్రతి ఒక్క వస్తువు ఉంది ఇక్కడైతే. చూడండి ఎంత అందంగా ఉందో. గోల్డ్ చూస్తూ ఉంటే కళ్ళు అయితే వార్చటం లేదు. నాకైతే ఏదో ఒకటి తీసుకోవాలి అనిపిస్తుంది. అంతా తారడం కానీ మా వదినికి నచ్చింది అయితే ఏది లేదు. ఉన్నదానికి డబ్బులు అయితే సరిపోవట్లేదండి, అందుకే మేము తీసుకోలేదు ఏమీ. కాకపోతే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను మీకు అందరికి చూపిద్దామని. నేను కూడా ఏమన్నా తీసుకోవాలని ట్రై చేశాను కానీ సరిపోలేదు. అందులో రాఖీ పండుగ వచ్చింది కదా, ఆ డబ్బులకి ఏదైనా తీసుకోవాలి, గిఫ్ట్ గుర్తుండిపోతుందని ట్రై చేశాను కానీ కుదరలేదు. మీరు కూడా ఏమి అనుకోవద్దు. షాప్లోనే చాలా టైం అయిపోయిందండి. ఈయనే పొద్దుపోయేలా ఉంది. అరుస్తూ తీసుకెళ్ళిపోయాను. మరి వేరే షాప్కి వెళ్ళాలి కదా, వేరే చోట ఇంకా షాపింగ్ అయితే చేయాలి మేము. అందుకే కాసేపు తొందర పెట్టి తీసుకెళ్ళిపోయాను నేను వేరే షాప్కి అయితే. చూసారా ఎంత అందంగా ఉందో గోల్డ్. మన ఇండియాలో కూడా ఇలాగే షాపులు ఉంటాయా? చూడండి, మన ఇండియాలో ఇంకా బాగుంటాయి అనుకో, కాకపోతే ఇక్కడ ఒరిజినల్ ఉంటుంది గోల్డ్ అయితే. ఏమి కల్తీ అయితే చేయరు ఇక్కడ. ఇప్పుడు వేరే షాప్కి వెళ్దాం పదండి, అందరూ చూద్దరు ఎలా ఉంటాయో. ఇక్కడైతే సామాన్లు కానీ ఏమైనా లేడీస్కి సంబంధించినవి మొత్తం అయితే ఎలా తీసి పెట్టుంటారు. మనకి ఏది కావాలో చూసుకొని నచ్చింది అన్నీ తీసుకొని ట్రోలీలో వేసుకోవాలి. చూసారా ఇలా అయితే లైన్గా పెడతారు. ఒక్కొక్క వస్తువు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడైతే ట్రోలీలు ఉంటాయండి, అన్నీ తీసేసుకొని దాని నిండా వేసుకొని ఏమేమి కావాలనో మొత్తము వెళ్ళి బిల్లు వేయించుకోవటమే అంతే. ఇక్కడ షాపింగ్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. అన్నీ ఇలా ఎదురుగా పెడతారు కాబట్టి ఎత్తుకోవాల్సిన పని లేదు. ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా తీసుకొని రావచ్చు. రేటు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది ఏది ఎంత రేటు ఉందో, తీసుకోవాలన్నా వద్దా అనేది కూడా అక్కడ తీసుకోవచ్చు. మేము గబగబా తీసేసుకొని కొన్ని తీసుకోవాలనుకున్నటివి తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి. చూడండి, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి. మా కోసం కొంచెం టైం కేటాయించి మొత్తం చూడండి ఓపిక్గా. థ్యాంక్ యూ సో మచ్ అందరూ చూస్తున్నందుకు, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మీ ముందు వస్తాను, మరొక వీడియోతో. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడాను.